బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్య మాల్వి వివాదం మరో మలుపు తిరిగింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నార్సింగి పోలీసులకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18 లోపు విచారణకు హాజరు కావాలని BNSS 45 కింద జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. రాజ్ తరుణ్ తను ప్రేమించి మోసం చేశాడని కొద్ది రోజుల క్రితం లావణ్య ఫిర్యాదు చేసింది. నటి మాల్వి మల్హోత్రా పరిచయం అయ్యాక తనను దూరం పెట్టాడని తన ఫిర్యాదులో పేర్కొంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్ తరుణ్ లావణ్య మాల్వి వివాదం మరో మలుపు తిరిగింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నార్సింగి పోలీసులకు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18 లోపు విచారణకు హాజరు కావాలని BNSS 45 కింద జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మన తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. సో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగానే పరిగణించాలి. ఎందుకంటే లావణ్య గత 10 రోజుల నుంచి కూడా అనేక ఆరోపణలు రాజ్ తరుణ్ పైన కూడా చేస్తుంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కూడా సబ్మిట్ చేసింది. 2-3 సార్లు కూడా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి తన స్టేట్మెంట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు వీడియో రికార్డు కూడా చేశారు. శనివారం ఆమె వచ్చిన తర్వాత దాదాపు 5 గంటల పాటు కూడా స్టేషన్లో కూర్చున్నది. రాజ్ తరుణ్ ఏ విధంగా తనను మోసం చేశాడు, ఏ విధంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్న తర్వాత ఏ విధంగా తను దూరం అయిపోయాడు, మధ్యలో మాల్వి పాత్ర ఎంతవరకు ఉంది, తర్వాత ఎవరెవరు నన్ను బెదిరించారు, ఎందుకు నేను ఆత్మహత్య వరకు కూడా పాల్పడాల్సి వచ్చింది, ఎంతవరకు ట్రై చేయాల్సి వచ్చింది అన్న దానిపై కూడా పూర్తి వివరాలు 1 by 1 కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడే పోలీసులు కూడా ఆమె దగ్గర సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కూడా తీసుకొని దాదాపు శనివారం అయిపోయింది, ఆదివారం మిత్ర నిన్ననే నోటీసులు సాయంత్రం పంపించిన తర్వాత మొదటిగా ఫోన్ చేసినప్పుడు రాజ్ తరుణ్కి అతను అందుబాటులో లేడు. సో అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా కూడా నోటీసులు పంపించారు. తర్వాత వాళ్ళ మదర్కి కూడా పంపించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా 18వ తారీఖు లోపల అతను విచారణకు హాజరు కావాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నీ పైన ఉన్నటువంటి ఆరోపణల దృష్ట్యా కొన్ని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా రావాలని కూడా పోలీసులు అతనికి చెప్పిన నేపథ్యంలో ఎల్లుండే వస్తాడా లేకపోతే రేపే వస్తాడనే కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా తను హైదరాబాద్లో అయితే లేడు. వారం రోజుల నుంచి కూడా తన లీగల్ టీంతో కూడా చర్చలు జరుపుతున్నాడనేసి కూడా మొదటి నుంచి తన PR టీం నుంచి కూడా లీకులు ఇస్తున్నప్పటికీ కానీ తను మాత్రం చండీగఢ్లో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. చండీగఢ్లో ఒక హోటల్లో తను అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచినే తను మొత్తం లీగల్ టీంతో కానీ వీళ్ళందరితో కూడా మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే 3 సెక్షన్స్ కింద కేసు నమోదైనప్పుడు వెంటనే అతను హైదరాబాద్ విడిచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లీగల్ టీంతో డిస్కషన్ చేసిన తర్వాత హైకోర్టుని ఆశ్రయించాలనే ఉద్దేశంతో కూడా అతను ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే లావణ్య పైన కూడా CPకి ఆయన ఫిర్యాదు కూడా చేసినట్టుగా తెలిసింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా కొన్ని ఇచ్చినట్టుగా తెలిసింది. దాంతోపాటు ఈ మాల్వి మల్హోత్రా కూడా ఎంటర్ అయ్యి ఇప్పటికే ఇటు CP ఆఫీస్లో ఉమెన్ సేఫ్టీ వింగ్లో కూడా తను కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత ఫిల్మ్ నగర్లో కూడా ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఎందుకంటే లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తూ నా గౌరవాన్ని భంగపరిచే విధంగా కూడా ఆమె కొన్ని నిరాధారమైన ఆరోపణలు చేస్తుందంటూ కూడా ఇప్పుడు కేసు పెట్టినటువంటి నేపథ్యంలో అది కూడా ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అదో పక్క జరిగిన తర్వాత ఒక్కసారిగా ఎప్పుడైతే లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసిందనేసి కూడా వార్తలు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు కూడా అదే రోజు పిలిపించారు. పిలిపించిన తర్వాత ఆమె దగ్గర స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి నేపథ్యం పడింది. అదే రోజు బిగ్ టీవీతో మాట్లాడుతూ లావణ్య కొన్ని కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. మాల్వి మల్హోత్రాకు సంబంధించి గతంలో ఆమె బాయ్ ఫ్రెండ్ పని ఏ విధంగా వేధించింది, ఏ విధంగా తనను జైలు పాలు చేసింది, ఏ విధంగా తనను వాదుకుంది, తర్వాత తన ఫ్యామిలీని యూజ్ చేసుకుని నన్ను ఏ విధంగా బెదిరింపులకు చేసింది, రాజ్ తరుణ్ని వదిలించకపోతే నీ అంతు చూస్తారనేసి కూడా బెదిరించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించింది. దాంతోపాటు ఇటు రాజ్ తరుణ్కి సంబంధించి న్యాయవాదులు కానీ రాజ్ తరుణ్కి సంబంధించిన వ్యక్తులు కానీ కొంతమంది లావణ్య లాయర్ కానీ లావణ్యకి వాట్సాప్ మెసేజ్ చేశారు. యువర్ గేమ్ ఈజ్ ఓవర్ అంటూ కూడా మెసేజ్ చేశారు. తొందరలోనే నీ బండారం బయట పెడతారంటూ కూడా కొంతమంది చేయడము, తర్వాత కొన్ని బెదిరింపు మెసేజ్లు కూడా చేశారనేసి కూడా ఆమె ఎవిడెన్స్ కూడా చూపించింది. దానికి సంబంధించిన అన్నీ కూడా ఇప్పటికే నార్సింగ్ పోలీసులకి సమర్పించిన నేపథ్యంలో అయితే అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారించాలన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో లావణ్య పైనటువంటి కేసులకు సంబంధించి వివరాలు కూడా తెప్పించుకుంటారు. గతంలో ఆమె డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కుంది కాబట్టి ఆమె పాత్ర ఎంతవరకు ఉంది, అవి ఏ స్టేజ్లో ఉంది, దాంతోపాటు రాజ్ తరుణ్తో నిజంగానే లావణ్య ఎన్ని సంవత్సరాల పాటు కూడా కలిసి ఉంది, ఇప్పుడు రాజ్ తరుణ్ ఉన్నటువంటి ఫ్లాట్లోనే తను కూడా ఉంటుంది కాబట్టి తను ఎందుకుంది, నిజంగానే రాజ్ తరుణ్ అలిగేషన్స్ చేసినట్టుగా మస్తాన్ సాంగ్ సంబంధించినటువంటి విషయంలో వీరిద్దరు రిలేషన్
రిలేషన్షిప్లో ఉన్నారనేసి గతంలో గుంటూరులో కూడా కేసు పెట్టినటువంటి అంశాన్ని కూడా రాజధాని కూడా ప్రస్తావించాడు. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా చెప్పారు. ఎందుకంటే అది పూర్తిగా వేరే ఒక దాడి విషయంలో వేరే ఒకటి అబ్యూజివ్గా లాంగ్వేజ్ మాట్లాడే ఉద్దేశంతో అది నేను కేసు పెట్టాను, అది కోర్టు పరిధిలో ఉంది, దానికి సంబంధించి ఒక విషయం కూడా నేను మాట్లాడకూడదు, కోర్టు పర్మిషన్ లేదు. కాబట్టి ఒకవేళ కోర్టు పరిధిలో లేకపోతే ఖచ్చితంగా అసలు ఏం జరిగిందో ఆ కేసు సంబంధించిన వివరాలన్నీ కూడా నేను బయట పెట్టేదాన్ని. కానీ కావాలని రాజధాని ఆ కేసుని పెట్టుకొని తను నన్ను బ్లాక్మెయిల్ చేసే విధంగా నా క్యారెక్టరైజేషన్ చేయడము, తనను వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేయడము, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలను వెలకట్టడము, తర్వాత డ్రగ్ అడిక్ట్ అంటూ కూడా కించపరచడం, ఇవన్నీ కూడా చేశాడు. కాబట్టి ఖచ్చితంగా నేను ఏ బాధపడ్డానో ఆ బాధ తను కూడా పడాలి. కాకపోతే తను నా భర్త కాబట్టి, తను నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా సంసారం చేసుకోవాలని ఉద్దేశంతో తను నా దగ్గర రావాలని కోరుకుంటున్నాను తప్ప అతన్ని బ్లేమ్ చేయాలను, తనను వేరే రకంగా కూడా శిక్షించాలనే ఉద్దేశం నాకైతే లేదని కూడా తను కూడా చెప్తుంది. సో ఇప్పుడు అన్ని వర్షన్స్ కూడా పోలీసులు వినబోతున్నారు. అయితే మాల్వి మల్హోత్రా పైన కూడా ఈమె ఫిర్యాదు చేసింది కాబట్టి ఇప్పటి వరకు అయితే రాజధానికి మాత్రమే నోటీసులు వెళ్ళాయి. నెక్స్ట్ మాల్వి మల్హోత్రాకి నోటీసులు ఇస్తారా, లేకపోతే ఆమె కూడా వస్తుందా, లేకపోతే మాల్వి మల్హోత్రా పెట్టినటువంటి కేసులో లావణ్యని ఫిల్మ్నగర్ పోలీసులు విచారణకు పిలుస్తారా లేదని కూడా 2-3 రోజుల్లో తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాజధాని ఈ నోటీసులకు స్పందిస్తాడా లేదా, అతను స్పందించి విచారణకు వస్తాడా లేదా, లేకపోతే కోర్టు తలుపులు తడతాడా లేదని కూడా ఒక ఉత్కంఠ అయితే కనపడుతుంది. అయితే ఈ ఎపిసోడ్ అంతా ఒక జరుగుతున్న నేపథ్యంలో నిన్న అనూహ్యంగా మాల్వి మల్హోత్రా సంబంధించిన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరైతున్నారు యోగేష్ వాళ్ళమ్మ నిన్న కొన్ని వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఈ కేసులో మరొక స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రాణా.